యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నది, లెమ్ము తేజరిల్లుము. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, ప్రార్థన ద్వారా దేవుని అనుగ్రహము మనకి లభించును. ప్రార్థన ద్వారా దేవుని కృప, దయ మనకి లభించును. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని దయ మన మీదకి వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రతి చోట కూడా వాళ్ళు ఏం చేశారంటే, మరి అక్కడ ప్రార్థన చేసినప్పుడల్లా దేవుని దయ వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లూకా 2:52లో మనం ఏం చదువుతున్నామంటే, లూకా 2:52లో యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును అనగా దేవుని దయందు మనుషుల ఆదరాభిమానమునందు వర్ధిల్లుచుండెను. రెండు మనకు అవసరం అండి. దేవుని దయ కావాలి. దేవుని దయ మనకి ఎప్పుడైతే దొరుకుతుందో మనుషులు కూడా మన మీద దయ చూపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మనుషుల దయకు మాత్రమే వెళ్తారు, అప్పుడు దొరకదండి. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రతి అవసరంలో మనుషులు కూడా నీ మీద దయ చూపించాలంటే ముందుగా దేవుని దయ మన మీద ఉండాలి కదా. యోసేపు మీద దేవుని దయ ఉంది కాబట్టే మరి జైల్లో ఉన్నటువంటి అధికారి ఆయనకి దయ చూపించాడు. అనగా పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని భయం మనలో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనుషులు కూడా మనకేం చూపిస్తారు? దయని చూపిస్తారు. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ముగ్గురు వ్యక్తులను చూద్దాం. దేవుని దయను పొందుకున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుని దయను వారు పొందుకుంటున్నారు. మనం కూడా ఈరోజు ఈ నెలంతా కూడా, నవంబర్ నెలంతా దేవుని దయ, మనుషుల దయ మనకు ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తన కృపనిస్తారు కదా. నా కరుణ, నా కృప కలకాలము మీ వెంట వచ్చునని కీర్తన 23:6 మనం చదువుతున్నామండి. దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కరుణ మన వెంట వస్తుందంట. ఆయన యొక్క గుడ్నెస్ అండ్ మర్సీ, ఆయన మంచితనం, నీ కరుణ, నీ ఉపకారము నా వెంట వచ్చిన గాక. నా వెంటనే అంటే దేవుని కృప కనికరం ఎప్పుడు మన వెంట వస్తుందంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేస్తామో దేవుడు తన కటాక్షాన్ని మనకిస్తారు. అలాగ మన ముందు వ్యక్తిని మనము నెహేమియాని చూద్దామండి. ఇక్కడ నెహేమియా ఏం చేస్తున్నాడంటే, మనం రాజు దగ్గర ఆయన పని చేస్తున్నాడు. రాజు దగ్గర పని చేసినప్పుడు ఆయన అక్కడ ఏం జరుగుతుంది ఆయనకంటే, వాళ్ళ యెరూషలేము నుంచి కొంతమంది ప్రజలు ఆయన దగ్గరకు వస్తారు. యెరూషలేము నుంచి ప్రజలు ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాడు, యెరూషలేము ఎలా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, యెరూషలేము ప్రాకారములు నేల మట్టంలో ఉన్నవి, నగర ద్వారములు కాల్చి పుగ్గి చేయబడి ఉన్నవి అని చెప్పగానే చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, యెరూషలేం కాల్చబడి ఉందా? అయ్యో, నగర ద్వారములని పాడుబడి ఉన్నాయో, అవన్నీ కట్టాలా అని ఒక వేదన వచ్చేస్తుంది ఆయన హృదయంలో కదండి. మన కుటుంబంలో కూడా ఒకవేళ మన కుటుంబము బాగలేదని, మన పిల్లలకి జ్వరం వచ్చిందని, ఉద్యోగాలు దొరకలే, పెళ్ళిళ్ళు కాలే, అప్పు సమస్య, అప్పుడు మనం ఎట్లా ఉంటామండి? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. దేవా, నా బిడ్డ మీద దయ చూపించు, దేవా ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించు అని మనం ప్రార్థన చేస్తాం కదా. అలాగే ఈయన ఏం చేస్తున్నాడంటే, నెహేమియా ప్రార్థన చేయగా ఏ విధముగా రాజు ఆయనకు దయ చూపించాడు. ప్రార్థన మన జీవితంలో దయను తీసుకొని వస్తుంది, మనుషుల దయను తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి నేను చేస్తున్నాడు, ముందుగా ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఏం చేస్తున్నాడో చూడండి. ఆ మాటలు ఆలకించి నేను నేలపై చతికిలబడి కన్నీరు కార్చితిని. చాలా నాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించారు. 1 రోజులు కాదండి, కొంతమంది 7 రోజులు 3 రోజులు చేసి, అమ్మ చాలా ఉపవాసం చేశాం అనుకుంటాం కదండి. అమ్మో, ఎన్ని రోజుల నుంచి నేను ఉపవాసం చేశాం. కాదు. ఇక్కడ ఏమని రాసిందో చూడండి. చాలా నాళ్ళంట ఉపవాసము చేయించు విలపించాడంట. కాబట్టి అలా ప్రార్థన చేస్తూ విలపించాడంట. మనం కూడా ఏం చేయాలంటే, ఒక మనిషి కట్టబడాలంటే కూలిపోయినవి ఏమైనా ఉన్నాయా మన జీవితంలో? పాడైన జీవితం ఉందా? చీకటి ఉందా? రోగం ఉందా? దేవా, నువ్వు మా మీద దయ చూపించమని ఏం చేయాలంటండి? ఉపవాసం ఉండి ప్రభు ముఖాన్ని వెతికినప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనకి తన కృపచేత మన పైన కనికరం చూపిస్తారు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన కనికరం చూపిస్తాడు, పశ్చాత్తాపడినప్పుడు చూపిస్తాడు, మన దుర్మార్గం వదిలినప్పుడు చూపిస్తాడు. కాబట్టి దేవుని దయ పొందుకోవాలంటే మనం ముందుగా ప్రార్థన చేసి మన
దుష్కార్యములు ఏదైతే దేవునికి అసహ్యకరమైందో అదన్నిటిని నువ్వు తొలగిస్తే దేవుడు ఆయన కరుణ చూపిస్తాడు. ఈరోజు అట్టి కరుణ మనందరికీ దేవుడు ఇచ్చినగాక. అలాగా నెహెమ్యా ఏం చేస్తున్నాడు, చాలా నాళ్ళు ఉపవాసం చేస్తున్నాడు. ఆయనకి ఎందుకు ఉపవాసం చేస్తున్నాడు? ఒకటేంటంటే రాజు దగ్గర పర్మిషన్ కావాలా. ఆయన పని చేస్తున్నాడు, రాజు నాకు పర్మిషన్ ఇవ్వాలి. మనం కూడా ఎక్కడైనా పని చేస్తాం, మనకు ఉద్యోగంలో పర్మిషన్ కావాలి, అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ఉద్యోగంలో ఉన్న వీసా ఆఫీసర్తో దేవుడు మాట్లాడతాడు, నీకు పర్మిషన్ వచ్చేలాగా చేస్తాడు, కృపను వచ్చేలాగా చేస్తాడు. అలా చేసేది ఎవరండి? దేవుడే చేస్తారు, ఇంకెవరు చేయలేరు కదా. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని దయ అలాగే మనుషుల దయ రెండు మనకి దొరుకుతుంది. కాబట్టి మనం ముందుగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అలాగే నెహెమ్యా ఏం చేశాడు? ముందుగా ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్తున్నాడు. రెండు అవసరాలు. ఒకటేమడుగుతాడంటే రాజు అడుగుతాడు, ఆయన 2వ అధ్యాయంలో మనం చూస్తామండి. రాజు అడుగుతాడు, ఎందుకయ్యా అంత విచారంగా ఉన్నావు? ఆయన అంటాడు, మా దేశమంతా మరి గోడలన్నీ కూలిపోయినాయి, శిథిలమైంది మా ఇల్లు అని చెప్తాడనమాట. అని చెప్పినప్పుడు రాజు అంటాడు, ఆయన అంటాడు, నాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు లీవ్ కావాలా, నేను కొన్ని రోజులు పోయి వస్తాను. అప్పుడు రాజు అంటాడు, లీవ్ ఓకే శాంక్షన్ చేస్తాడు. రెండోది ఏమడుగుతున్నాడంటే, రాజా మీరు ఒక ఆజ్ఞ ఇవ్వండి, మా యెరూషలేము కట్టబడాలని ఆజ్ఞ ఇవ్వండి. రెండు ఏమడుగుతాడు తెలుసా? ఆజ్ఞ ఇవ్వడమే కాదు, ఆ యొక్క కట్టడానికి ఎన్ని తలుపులు పెట్టాలో ఆ తలుపులన్నిటికీ కావాల్సిన కలపనివ్వమని ఫారెస్ట్ ఆఫీసర్ మీరు లెటర్ ఇవ్వండి. అంతేకాదు, నేను కూడా ఇల్లు కట్టుకోవాలా, నా ఇంటికి కూడా కలప ఇవ్వండి. ఈయన ఏదేది అడిగాడో ఏం చేశారంట రాజు, ఈయన అడిగిందంతా లేఖలో రాశాడంట. ఎందుకు రాశాడు అన్నది మనం చూద్దామండి. ఇక్కడ మనం చదువుతున్నాము 2వ అధ్యాయంలో, నెహెమ్యా 2వ అధ్యాయంలో మనం 8వ వచనంలో ఏమని చూస్తున్నామంటే, నేను వసించుగురమునకు కావలసినంత కలప కూడా రాయమని ఆ లేఖలో రాయించి తిని. ఎందుకు రాశాడంట చూడండి, ప్రభువు నన్ను కరుణించను కనుక రాజు నేను అడిగినదంతా రాశాను. ఎందుకు రాశాడు? ప్రభువు నన్ను కరుణించాడు. దేవుడు నీ మీద కరుణ చూపిస్తే మనుషులు కూడా మన మీద దయ చూపిస్తారు. దేవుడు కరుణ చూపించాడు కాబట్టి ఈయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? రాజు మనసు మార్చి ఈయన ఏం అడుగుతున్నాడో ప్రతి ఒక్కటి లీవ్ శాంక్షన్ చేశాడు. రెండోది ఏమేమి కావాలన్నాడో అని ఏమేమి ఈయనకు అవసరం ఉంది అవి కట్టడానికి అవన్నీ కూడా రాయండి, మీరు ఇతనికి లెటర్ రాయండి, అతనికి లెటర్ రాయండి, అన్నీ చేశాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే మనకి ఏం తీసుకొని వస్తే చెప్పండి? దేవుని యొక్క కృప కటాక్షము మనం పొందుకుంటాం. ఈ నెలలో మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో దేవుని దయ మనుషుల దయ ఈరోజు మనకి లభించునుగాక. మీకు ఎక్కడ కృప కావాలి? మేబీ కొంతమంది కోర్టు కేసులో ఉంటారు. దేవా కోర్టు కేసులో సాల్వ్ అయిపోయేవాళ్ళ న్యాయం జరగాల అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు జడ్జితో మాట్లాడి మీకు న్యాయాన్ని చేపిస్తాడు. మీ పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వీసా ఆఫీసర్తో దేవుడు మాట్లాడి వీసా ఆఫీసర్కి మీ బిడ్డ మీద కరుణ చూపించేలాగా చేస్తాడు. కరుణా కృప దయ మనకి రావాలంటే ప్రార్థన చేయాలని నెహెమ్యా ద్వారా మనం నేర్చుకుంటున్నామండి. కాబట్టి ఈరోజు మనకి దేవుని దయ ఎక్కడ కావాలో అంటే మనం అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? కార్యం చేస్తారు. కీర్తన 90:17 వచనంలో ఏమనుందంటే, మా దేవుడు అయిన ప్రభు నీ అనుగ్రహమును మాకు దయచేయము, మా కార్యములెల్లా సఫలం చేయము. ఏమడుగుతున్నాడండి? దేవా నీ అనుగ్రహం మాకు ఇవ్వయ్యా. దేని కొరకు? మా కార్యములెల్లా సఫలం చేయండి, మేము చేతి పనులన్నీ దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము అభివృద్ధిలోకి రావాలా, మేము ఫలించాలా, మేము దీవెనకరంగా ఉండాలా, మమ్ము దీవించండి, మా పనులు ఏది నష్టం రాకూడదు ప్రభా, మాకు ఏదైనా కలగకూడదు ప్రభా అని మా ఉద్యోగాలు మా పిల్లల ఉద్యోగాలు పోకూడదు ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమి ఇస్తారంట? అనుగ్రహం ఇస్తారంట, ఆయన కనికరం ఇస్తారు, ఆయన కృప మనకు చూపిస్తారు. సో దానికోసం మనం ఏం చేయాలండి? మనం ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఏం చేస్తారో ఆయన కనికరము ఆయన కృప మనకిస్తారు. హల్లెలూయా. రెండో వ్యక్తిగా మనం చూద్దాం. ఎవరికి దేవుడు తన కటాక్షం ఇచ్చాడు? తన దయ, తన కరుణ, తన కటాక్షం అంతా దేవుడు ఏం చూపిస్తారంటండి? తన కటాక్షం మనకిస్తారంట. ఆ వ్యక్తి ఎవరు అంటే మోషేకి దేవుడు తన కటాక్షం ఇచ్చాడు. ఎందుకు కటాక్షం ఇచ్చాడు అంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, మోషే భూమి మీద ఉన్న అందరి మనుషుల్లో కల్లా మహావినయవంతుడంట. చూసారండి? ఎందుకు ఇస్తున్నాడు మోషేకి? అందుకే అంటాడు, మోషేతో ఒక మాట అంటాడు. నిర్గమకాండం 33:17 ఏమంటాడంటే, మోషే
నేను నీవు కోరినట్లే చేస్తాను. నువ్వేం అడుగుతున్నావు మోషే? నేను చేస్తాను, అడిగిందంతా చేస్తా. ఎందుకు? నీవు నా కటాక్షమును నోచుకుంటేవి. దేవుని కటాక్షం మనం నోచుకుంటే దేవుడు మనం ఏది అడిగినా చేస్తారంట. దేవుని కటాక్షం కావాలంటే ఇక్కడ ఏం చేయాలా? మోషే ఏం చేశాడు? మహావినయవంతుడంట. అంటున్నాడు, నీ పేరుని బట్టి నేను ఎరుగుదును, నువ్వు నా కటాక్షానికి నోసుకున్నావు. ఎందుకు అని ఎంతగా తగ్గించుకొని ఎంత వినయముగా ఉండి దేవుడు చెప్పిన పనులన్నీ చేశాడు. దేవునికి లోబడ్డాడు. ఎందుకు? దేవుడికి లోబడినాడు కాబట్టే. అక్కడ మనం చూస్తాం ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లా ఉన్నారండి, చాలా తిరుగుబాటు చేస్తున్నారు కదా. తిరుగుబాటు చేసి మోషేని కొట్టడానికి వస్తున్నారు. అంతేకాదు వాళ్ళు రకరకాలుగా మోషేని మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఇక్కడ ఏం నీళ్లు దొరకట్లేదు, ఆహారం లేదు, అది లేదు, ఇది లేదు, మాకు ఐగుప్తే బాగుంది, నీ వల్లనే మాకు ఇన్ని కష్టాలని ఆయన రాళ్ళతో కొట్టబోతారు, ఆయన మీద తిడతారు, గొనుగుతారు, సనుగుతారు కదండి. వీటన్నీ కూడా జరిగినప్పుడు అన్నిటినీ భరించి కూడా ఏమంటాడంటే, దేవా తండ్రి వీళ్ళని నువ్వు శిక్షించొద్దు, వీళ్ళని కాపాడు, కావాలంటే నా పేరు జీవగ్రంథంలోంచి తీసేయి, కానీ వీళ్ళని మాత్రం రక్షించు అని తను తాను తగ్గించుకొని హింసించిన వారి కొరకు ప్రార్థించాడు మోషే. అంతేకాదండి, తగ్గించుకొని అంత గొనిగిన వాళ్ళని నడిపించడానికే ముందుకు వెళ్ళాడు. అందుకనే దేవుడు ఏమన్నాడు చూడండి, నువ్వు నా కటాక్షానికి నోచుకున్నావు, నువ్వు కోరినట్లే చేస్తాను. అంటే మనం ఏది అడిగినా దేవుడు చేయాలంటే, మనం ఏది అడిగినా దేవుడి దగ్గర సఫలం కావాలంటే మనం ఏం చేయాలంటే తగ్గించుకొని వినయముతో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. దేవుని దయ దొరికినప్పుడు మనుషుల దయ కూడా దొరుకుతుంది కదా. అందుకనే దేవుడు ఈయన అడుగుతాడు మోషే. దేవుడు అంటాడు, నేను మీతో రాను, నా దేవదూతను పంపిస్తా, ఎందుకంటే ఈ ప్రజలు తలబిరుసు వాళ్ళు కనుక నేను వస్తే, మీతో వస్తే నేను ఎప్పుడు వీళ్ళని బుగ్గి చేస్తానో తెలియదు, కనుక నేను రాను, కానా దేశానికి వెళ్ళండి మీరు, నేను రాను, కానీ నా దూతను మీ తోడుగా పంపిస్తానప్పుడు మోషే అంటాడు, దేవా నువ్వు రాకపోతే మేము ఈ స్థలాన్ని నుంచి వెళ్ళం. మనం చదువుతామండి నిర్గమకాండం 33:16 ఏమంటున్నారంటే మోషే, నువ్వు మా వెంట రాపోతే నేను ఈ ప్రజని ఆదరమునకు పాత్రులమగునని ఎట్లా తెలుస్తుంది ప్రభా? నువ్వు మాతో వెంట రాకపోతే మేము నీ ప్రజలమని, అందరికంటే మేము చాలా ఇంపార్టెంట్ అని నీకు ఎట్లా తెలుస్తుంది ప్రభా? అంతేకాదేమంటాడు, నువ్వు మాతో రాకపోతే మేము ఈ స్థలాన్ని నుంచి వెళ్ళాం, మాకొద్దు కానాదేశం, నువ్వు లేని కానాదేశం మాకెందుకు ప్రభా? నువ్వు లేనటువంటి పాలు తేనెలు పొంగేటటువంటి దేశం మాకొద్దు, నువ్వు లేకుండా ఇదంతా మేము ఏం చేసుకుంటాము? ఏమడుగుతున్నాడు? దేవుని సన్నిధి అడుగుతున్నాడు. నువ్వు మాతో వస్తే, ఎందుకంటే దేవుడు మనతో ఉంటే మనకు జయము కలుగుతుంది. ఆయన లేకపోతే అన్నీ ఉంటాయి కానీ భయంకరమైన శోధనలు, రోగాలు, బంధకాలు వస్తాయి. దేవుడు లేకపోతే ఏది జరగదండి. కాబట్టి అన్నిటికంటే మనకేం అడగాల? దేవా నీ సన్నిధి ఈ రోజంతా నా తోడుగా ఉంచండి, ఈ పనిలో నాకు తోడుగా, ప్రతి పనిలో కూడా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిని కోరుకోవాలా. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, మోషే అడిగినప్పుడు ఏమంటున్నాడంటే 15వ వచనంలో, నిర్గమకాండం 33:15 ఏమంటున్నాడు? నేను నీ వెంట వస్తాను. 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభు తనతో నా సాన్నిధ్యము నీ వెంట వచ్చును, నేను నీతో వస్తాను. ఎందుకు? నువ్వు నా కటాక్షమునకు నోచుకున్నావు, నా మంచితనమంతా నీ ముందు నేను చూపిస్తాను. కాబట్టి దేవుని దయ ఈరోజు మనకు దొరకాలంటే మనం కూడా ఏం చేయాలి? రెండోదిగా, మొదటిగా మనం నేర్చుకున్నాం ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం నేర్చుకున్నాం, మనం ఎప్పుడైతే తగ్గించుకొని దీన స్వభావంతో మనం ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనము ఎవరు ఏమైనా ఏదైనా కానీ ప్రభా నీ చిత్తానికి నేను వదిలిపెడుతున్నానని మనం సమాధానానికి పరిగెత్తినప్పుడు, దేవుని కటాక్షం మనకు దొరికినప్పుడు ప్రజలు కూడా మన మీద కటాక్షం చూపిస్తారు. దీని కొరకు మనం ఏం చేయాలండి? తగ్గించుకొని దీన స్వభావంతో ప్రభు దగ్గర మనం వేచి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. కాబట్టి ఈ నెలంతా కూడా దేవుని దయ మనకి దొరుకును గాక. దేవుని దయ దొరికినప్పుడు ఏ దయ దొరుకుతుంది మనకి? మనుషుల దగ్గర నుంచి కూడా దేవుడు మనకేమిస్తారండి? ఆయన దయ, ఆయన కటాక్షము మనుషుల దగ్గర కూడా మనకి చూపిస్తారు. ఏది మనకు అవసరమో, మనకు అనుకోకుండానే నువ్వు ఏది అడుగుతున్నావో అడిగినదంతా కూడా దేవుడు ఏం చేస్తారు? మనకు కూడా ఆయన చేస్తారు. ఒకసారి మా టీంలో ఉన్న ఒక అమ్మాయి ఏమని సాక్ష్యం చెప్తుందంటే, ఇంటి కోసమని వాళ్ళ అమ్మ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుంది, గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తుంటే వాళ్ళు ఇల్లు 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలని లోన్ పెట్టుకున్నారనమాట. లోన్ పెట్టుకుంటే వాళ్ళు ఆ లోన్లో ఏమని చూపిస్తుందంటే, ఈమె ఇంతకుముందే లోన్ తీసుకుంది అని రాస్తుందంట ఫైల్లో. కాబట్టి లోన్ శాంక్షన్ కావట్లే. వీళ్ళకి అర్థం కాలే, ఆల్రెడీ ఇల్లు కొనుక్కోవాలని ఆ యొక్క ఫ్లాట్ కోసం అని ఆల్రెడీ 1 లక్ష రూపాయలు వీళ్ళ దగ్గర ఉంది, కట్టారు, ఎట్లాగూ లోన్ వస్తుందని ఆశతో.
అక్కడ డబ్బులు అక్కడ కట్టారు, ఇక్కడ చూస్తేనేమో వాళ్ళు అంటున్నారు అక్కడ చూపిస్తుందమ్మా నువ్వు తీసుకున్నావు, ఏమంటారు లేదండి నేను ఎప్పుడు తీసుకోలేదండి, ఇప్పుడే నేను అప్లై చేస్తున్నాను. సో వాళ్ళు ఫైల్ తీసుకొస్తే తీసుకున్నట్టుంది, అక్కడ చూస్తే వాళ్ళు ఇస్తలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అందరూ కలిసి ఏం చేసాం, మేము కూడా ఆమె కోసం ప్రార్థన చేశాం. ప్రభువా మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, మీరు మాట్లాడండి ప్రభువా తండ్రి, ఆ లోన్ వీళ్ళు తీసుకోలేదని మీరు నిరూపించండి, మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా అని ఆ విధంగా అందరం ప్రార్థించిన తర్వాత మళ్ళీ ఆమె వాళ్ళ అమ్మని తీసుకొని ఆఫీస్కి వెళ్ళారు. సో అద్భుతంగా ఏమైందంటే ముందున్న ఆఫీసర్ ఆ రోజు మారి కొత్త ఆఫీసర్ వచ్చారు. ముందున్న ఆఫీసర్ ఏమంటున్నాడంటే రేపు రాండి, ఎల్లుండి రాండి, ఇట్లా రాసి ఉందమ్మా, నాకు తెలియదమ్మా, రాసి ఉంది, నేనేం చేయలేను పోండి అన్నాడు. కానీ ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందండి, ఇట్లా అంటున్నారండి, మేము ఎప్పుడు తీసుకోలేదండి అంటే ఆయన ఏం చేశారంట, ఓపిక తెచ్చుకొని చూడండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి వీళ్ళ మీద కటాక్షం కలిగి అన్ని ఫైలు 10 సంవత్సరాల నుంచి మొత్తం ఫైల్ అంతా తీసి వాళ్ళ ఆమె అకౌంట్ అంతా చెక్ చేశారంట. ఆమె ఎక్కడ కూడా లోన్ తీసుకోలేదు. సో అప్పుడు ఆయన రాశాడంట ఈమె ఎప్పుడు లోన్ తీసుకోలేదని చెప్పి వెరిఫై చేసి రాసి ఆ రోజు వీళ్ళకి లోన్ శాంక్షన్ జరిగింది. చూసారా, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారండి, మనుషుల మనసు మార్చి మనకి దయ పుట్టేలాగా చేస్తారు. నూతన నిబంధన నుంచి దేవుని దయను పొందుకున్న ఒక కుటుంబాన్ని మనం చూద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక కుటుంబంతోనే ప్రారంభమవుతుంది కదా. లూకాసు వార్త ఒక కుటుంబంతో ప్రారంభమవుతుంది. ఆ కుటుంబమే జకరియా ఎలిజబెత్ అమ్మ. ఈ జకరియా ఎలిజబెత్ అమ్మల గురించి ఏమని రాయబడి ఉందంటే మనం చదువుతాం 1వ అధ్యాయము 6వ వచనంలో, వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలను నియమములకు బద్దులై ఉన్నారంట. చూసారా ఎలా ఉన్నారండి వాళ్ళు? ఒకటి నీతిమంతులు. నీతిమంతులు అంటే ఏంటండి, దేవుని వాక్యానికి లోబడి ఉన్నవారిని నీతిమంతులు అంటారు. ఏ పాపము చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా కదండి, ఎలాంటి కోపద్వేషాలు లేకుండా ఉన్నవారు నీతిమంతులు కదా. లంచం పుచ్చుకునే వాళ్ళు, అబద్ధం ఆడని వారు నీతిమంతులు. ఎన్ని కష్టాలు వచ్చిన వాళ్ళు భరిస్తారు కానీ ఏం తప్పరు, నీతి తప్పరు అనమాట, నీతిమంతులు. రెండోదిగా ఏం చేసినట్టు దేవుని ఆజ్ఞలకి అన్ని నియమాలకు ఆజ్ఞలను వారు చక్కగా పాటించారు. దేవుని దృష్టిలో వారు నీతిమంతులు. కానీ నీతిమంతులకు కూడా కష్టాలు వచ్చినాయి కదా. మనం అనుకుంటాము అన్నీ వీళ్ళు చేస్తున్నారు, పాటిస్తున్నారు, కష్టాలు రావు. కాదు, యేసుప్రభువే చెప్పారు మీరు ఈ లోకంలో కష్టాల పాలవుతారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33లో మీరు ఈ లోకంలో కష్టాల పాలవుతారు కానీ భయపడకండి, నేను ఈ లోకాన్ని జయించాను. మన కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎవరికండి, మంచి చేసిన నీతిమంతులకు అనేకమైన కష్టాలు వస్తాయని కీర్తన 34:19లో కూడా మనం చదువుతామండి. అనేకమైన కష్టాలు వస్తాయి కానీ దేవుడు ఏం చేస్తారంట, ఆ కష్టాలన్నిటి నుంచి దేవుడే విడిపించరు. దేవుడు ఏం చేస్తారండి, ఆయనే విడిపిస్తారంట, తప్పకుండా విడిపిస్తారు. కానీ ఏం చేయాలా, ఈ దంపతుల్లాగా వాళ్ళు ఏం చేశారంటే ఒక సమస్య ఉంది ఇక్కడ. ఏం సమస్య అంటే వారు కడువృద్ధులు. ఒకటేమో కడువృద్ధులు, రెండోది గొడ్రాలగుటచే. ఎలిజబెత్ అమ్మ గొడ్రాలగుటచే ఏం లేదంట, సంతానం లేదు. రెండోది సంతానం లేకపోవడమే కాదు, పోనీ పుడతారు 35-20 years అంటే ఏమనుకోవచ్చు అండి, పుడతారు కానీ పుట్టడానికి కూడా అవకాశం లేనటువంటి కడు వృద్ధులు అంట. మామూలు వృద్ధులు అని రాయాలి, కడు వృద్ధులు అని రాయబడింది. అంటే మనకు తెలిసి ఏ విధంగా అబ్రాహాము సారా ఎంత వృద్ధులయ్యారో వీళ్ళు కూడా అలాగేం చేశారండి, కడు వృద్ధులుగా ఉన్నారంట. రెండోది ఆమె ఎలిజబెత్ అమ్మ గొడ్రాలు. అంటే ఆ గొడ్రాలు అంటే ఆ కాలంలో మరి పాత నిబంధనలో గొడ్రాలని ఒక శాపముగా మనం చూస్తామండి. అంటే పిల్లలు పుట్టకపోతే ఏదో ఒక శాపం కింద వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళని ఏం చేస్తారు, ఎవరు కూడా ఏ ఫంక్షన్స్కి పిలవరు, ఎక్కడికి రమ్మని అడగరు. సో వాళ్ళు ఏం చేసి ఉంటారండి, పాపం లోపటే ఉండి వేదన పడుతూ బాధపడుతూ ఎంతో వేదన పడి ఉండొచ్చు వాళ్ళు కదా. అలాంటి ఒక పరిస్థితి వాళ్ళకు ఉందండి. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు, ఆ కడు వృద్ధిలో కూడా అంట ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని మీద భారం వేశాడు. మనం చదువుతాము లూకాసు వార్త 1:8లో ఏం చేస్తున్నాడంటే ఆయన జకరియా తన వంతు ప్రకారం దేవుని సన్నిధిలో యాజక విధిని నిర్వహించుచుండెను. యాజక విధి అంటే ఏంటంటే యాజకుడు ఏం చేస్తాడు, ఒకటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని ఆలయంలో సేవ చేస్తాడు, ఆరాధన ప్రార్థన. రెండోది మనుషుల తరపున కూడా ఆయన ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తున్నాడో ఏం చూస్తున్నామంటే, ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట, 11వ వచనంలో ధూపమునకు కుడి పక్కన దేవదూత ప్రత్యక్షమై ఏమని చెప్పిందో చూడండి. 13వ వచనంలో, జకరియా భయపడకు, నీ ప్రార్థన ఆలకించబడినది, నీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుణ్ణి కనును. చూసారండి,
ప్రార్థన. ఆయన ఎప్పుడైతే ఆ విశ్వాసం కోల్పోకుండా మనం ఏం చేయాలి, మన జీవితంలో ఇంతవరకు నీకు దయ దొరకలే, ఇంతవరకు ఏం జరగలే, అయినప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దయ, దేవుని కనుదృష్టి నీ మీదకి వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నామండి, అక్కడ ఏం జరిగిందండి, కడువృద్ధులైన వాళ్ళకి పిల్లలు లేరు కదా, లేకపోవడానికి కూడా ఒక కారణం ఉందంట. ఏం కారణం అక్కడ మనం చూస్తాము అంటే, అక్కడ మనం ఏం చూస్తామంటే, మరి బప్తిస్మ యోహాను లోకానికి రావాలా కాబట్టి తల్లిదండ్రులను సిద్ధపరుస్తున్నాడు, అందుకోసమని ఆ గర్భాన్ని పరిశుద్ధపరిచి ఉంటాడు. అన్ని రోజులు వాళ్ళు ప్రార్థన చేశారు కదా. సో అప్పుడు ఏం చూస్తున్నాం, అప్పుడు ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో, దేవుని ఆలయంలో సేవ చేస్తున్నాడో, నీవు కూడా దేవుని ఆలయంలో కనపడినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, లేకపోతే వెడకానికి నువ్వు వెళ్ళినప్పుడు, ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు కూడా పంపిస్తాడు వాక్యాన్ని. ఏమని పంపిస్తాడు, భయపడకు, ఇదిగో నీ భార్య మరి గర్భం ధరించి ఒక కుమారుని కనును అని మనం చూస్తున్నామండి. ఆ కుమారుడు ఎట్లా ఉంటాడంట, ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్షారసము కానీ మద్యంను కానీ పానం చేయడు. ఈ వాగ్దానాలన్నీ మనం మన పిల్లల కోసం, మన వాళ్ళ కోసం మీరు ఎత్తిపట్టండి. మనం కూడా అదే చెప్పాలా. ఏమని చెప్పాలా, ప్రభు దృష్టిలో నా కొడుకు, లేదా నా మనవడు, నా మనవరాలు, నా పిల్లలు గొప్పవాడగుదురు, ద్రాక్షరసము కానీ మద్యం కానీ పానం చేయకుండా ఉందురుగాక, తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండునుగాక అని. గర్భంలో ఉన్న పిల్లలు ఎవరైనా గర్భవతులైతే మీరు ఈ వాగ్దానం ఎత్తిపట్టి చెప్పండి, తల్లి గర్భంలో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావు. అతడు ఏలియా ఆత్మీయ శక్తి గలవాడే, ప్రభునకు ముందుగా నడుచును, తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరుస్తాడు అని ఒక్కొక్క వాగ్దానం మనం ఎత్తిపట్టి నోటితో పలుకుతుంటే నువ్వు పలికిన వాగ్దానమే నెరవేరుతుంది. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి. నోరెత్తి రోజు మీ పిల్లలకు మీరు దీవెనలు వాగ్దానం తీసుకొని, బైబిల్లో ఉన్న రాసింది పలకండి, మీ సొంత కాదు. ఈ వాగ్దానం తీసుకొని నా పిల్లలు దీవెనకరంగా ఉందురుగాక, వాళ్ళు నీతిమంతులుగా ఉందురుగాక, పరిశుద్ధాత్మ నింపబడి ఉందరుగాక, నా బిడ్డల మీదకి నీ ఆత్మను పంపిస్తాను ప్రభా, నీ ఆత్మ మా బిడ్డల మీదకి వచ్చునుగాక అని నోటితో నువ్వు పలికిన వాక్యమే నెరవేరుతుంది. దేవుడు అన్నాడు, నా వాక్యము నిష్ఫలముగా తిరిగి రాదు, అది ఫలిస్తుంది. యెషయా 55:10 మనం చదువుతాం. కాబట్టి ఈరోజు వాక్యం ఫలించాలంటే మనము కూడా ఏం చెప్పాలి, ఈ విధంగా వాగ్దానాలు ఎత్తిపట్టుకొని మనం మాట్లాడాలి. హల్లెలూయా. సో చూడండి, ఈ దంపతులు ఏం చేస్తున్నారు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ గమనించండి ఏం జరిగిందండి, అక్కడ గర్భవతి అయిందంట. అప్పుడు మనం చదువుతున్నాము 23వ వచనంలో మనం చదువుతున్నాము, పరిచర్య దినములు ముగియగానే జకరియా తన ఇంటికి వెళ్ళిపోయాను. కొన్ని దినములు గడిచిన పిదప జకరియా భార్య ఎలిజబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల గర్భం అంటండి. అప్పుడు ఆమె అన్న మాట చూడండి, ఆమె ఏమంటుందంటే 25వ వచనంలో, ఈనాటికి ప్రభు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. చూసారా ఏమొచ్చిందండి, కటాక్షం, కరుణ. సో ఇది ఈ నెల మీ అందరికీ కూడా దేవుడు కటాక్షం ఇస్తారు. ఏమంటుంది, దేవుడు ప్రభువు ఈనాటికి ప్రభు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. ఏ నింద, ఏ బాధ, ఏ అవమానము నువ్వు పడుతున్నావో దేవుని హస్తం ఈరోజు నీ మీదకి దిగి వస్తుంది. దేవుని కృప నీ మీదికి దిగి వస్తుంది. నీ మీదికి దిగి వచ్చి దేవుడు తన కృప చూపిస్తాడు. ఆ కృప ఏం చేస్తుంది, ఆయన కరుణ ఏ నింద ఉందో తొలగించేలాగా చేస్తుంది. మహిమ నీ మీదకి దిగి వచ్చి నీ అప్పు సమస్యను ప్రభు తీసేస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నీ రోగాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. దేని గురించి విచారపడుతున్నావో, పిల్లల గురించి విచారపడితే దాన్ని తీసేస్తాడు. దేవుడు ఈనాటికి నాపై కరుణించను. అదే వాక్యం మనం కూడా చెప్దామండి. దేవుడు ఈరోజు నా పైన కరుణ చూపించును గాక, నాకున్న బంధకాలు, రోగాలు, బంధకం నుంచి దేవుడు నన్ను విడిపించునుగాక. నీ కృప, నీ కరుణ నాకు చాలు యేసయ్యా. నీ కరుణా కృప నా వెంట వచ్చునుగాక, మా కుటుంబం వెంట వచ్చునుగాక. నీ దయ నాకు కావాలి ప్రభా అని ప్రతిరోజు మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసి, దేవా నీ కటాక్షం నాకు ఇవ్వండి. దేంట్లో, ప్రతి పనిలో అడగండి. బయటికి వెళ్ళకముందు, ఈరోజు పనికి వెళ్తున్నాను ప్రభా, నీ కటాక్షం నాకు ఇవ్వండి. ఏ పని చేసినా, ప్రయాణం చేసినా నీ కటాక్షం నాకు ఇవ్వండి. నీ కరుణ నా మీద ఉండాలయ్యా, నీ దయ నాతో ఉండాలయ్యా, నీ సన్నిధి నాతో రావాలేసయ్యా. నువ్వు రాకుండా నేను ఏం చేయలేను ప్రభా, నువ్వే నాకు కావాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని కటాక్షం మన మీద ఉంటుంది. అన్ని బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేసుకునే, దేవా మాకు నీ కరుణ కటాక్షం మాకు ఇవ్వండి. ప్రతి విషయంలో మాకు ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి. మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో దేవుడు మనకి కరుణ కటాక్షం. మనం పేదవారికి కరుణ చూపిస్తే, నాలుగోదిగా దేవుడు మనకు కరుణ చూపిస్తాడు. పేదవారికి కూడా మనం కరుణ చూపిస్తామండి.
నువ్వు ఇతరులకు చేసిందే మనకి మళ్ళీ దొరుకుతుంది అంటారు. కాబట్టి నీరు పోసిన వారికి దేవుడు నీరు పోస్తారు. సామెతలు 11:25లో మనం చదువుతాం. కాబట్టి ఇతరులకు సాయం చేస్తే అది మనకి కరుణగా మారుతుంది. కాబట్టి ఇవన్నీ చేయడానికి దేవుడు మన కృపనివ్వాలని, మనం దేవుని దగ్గర కరుణ కృప పొందుకునే బిడ్డలుగా మాత్రమే, దీవించబడిన బిడ్డలుగా మాత్రమే ఉందుముగాక. వాక్యం వింటున్న ఈ రోజు నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు తొలగిపోయి దేవుని కరుణ కటాక్షం మీ అందరి మీద కూడా వచ్చునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవ, దేవుని దయ మానవుని దయ రెండు మీకు ఉంటుందని చెప్పినట్లుగా ప్రభా, ఈ రోజు నాయన ఎవరెవరికి ప్రభా నీ కృప కనికరము కావాలో దయ చూపించమని అడుగుతున్నాం. అనారోగ్యంలో ఉన్న వారికి ప్రభా నీ దయతో వారికి ఆరోగ్యం దయచేయండి. అప్పు సమస్యలో ఉన్నవారికి సమృద్ధిని దయచేయండి. నీ కరుణను పంపించండి. ఎవరికైతే ఉద్యోగాలు పెళ్ళిళ్ళు జరగాలో ప్రభా నీ కరుణ కటాక్షం చేత ప్రభా నీ వాక్యం చేత జరుగునుగాక. ఉద్యోగం లేని వారికి యేసునామములో ఉద్యోగాలు దొరుకునుగాక. కోర్టు కేసులు ఉంటే యేసునామములో అవి తొలగిపోయి న్యాయం జరుగునుగాక. కుటుంబాల్లో సమాధానం దొరుకునుగాక. నీ కరుణ చేత అందరూ ప్రభా నీ కరుణను పొంది సమాధానంగా శాంతిగా జీవించినట్టుగా సాయం చేయమని మా ప్రభువును తండ్రి అని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని కరుణ కృప కలకాలం మన వెంట వచ్చునుగాక. మనం ఎల్లప్పుడూ దేవుని మందిరంలోనే జీవించుదుము గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.